ఈస్టర్ ఆదివారం. ఈస్టర్ ఆదివారం అంటే ఫస్ట్ ఏ ఆదివారం వస్తుందండి? మట్టల ఆదివారం. తర్వాత గుడ్ ఫ్రైడే. ఆ తర్వాత వచ్చే ఆదివారమే ఈస్టర్, పరిశుద్ధ ఆదివారము. ఈ పరిశుద్ధ ఆదివారము, ఈ ఆదివారం ఒక ప్రత్యేకత ఉంది, ఒక ధన్యత ఉంది, ఒక ప్రారంభం ఉంది. హల్లెలూయా. మీరు శ్రద్ధగా వింటే దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఈ మైసంతో ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా శ్రద్ధగా వింటాను అనుకుంటే మీతో కూడా దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. దేవాది దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏంటంటే మహా పునరుత్థానము, మరణంపై జీవపు విజయము. హల్లెలూయా. ముఖ్య లేఖనం ఏమిటంటే ఆయన ఇక్కడ లేడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకున్నట్లయితే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రభు పడుకుని ఉన్న స్థలమును వచ్చి చూడుడి. హల్లెలూయా అనే విషయంలో మనము ఒక ఐదు విషయాలు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం తెలుసుకున్నది ఏంటంటే దొరలింపబడిన రాయి. హల్లెలూయా. ఏంటంటే దొరలింపబడిన రాయి. దొరలింపబడిన రాయి అంటే ఏంటండి పాస్టర్ గారు అని మీరు అడగవచ్చు. హల్లెలూయా. దొరలింపబడిన రాయి ఎవరి కోసమో? సమాధి ద్వారా దగ్గర ఉంచబడిన భారీ రాయి దొరలింపబడి ఉంది. ఆ రాయిని దేవదూత దొరలించాడు. హల్లెలూయా. ఎవరు దొరలించారండి? దేవదూతలు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయారనుకొని ఆయన దేహము సమాధిలో, కొత్త సమాధి, ఎవరిని పెట్టని సమాధి అని ఆ సమాధిలో పెట్టారు. పెట్టి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఉదయం లేవగానే దేవదూతలు వేకువజామునే ఆ రాయిని ఏం చేశారు? దొర్లించారు. మత్తయి సువార్త 28:2వ వచనం ప్రకారం చూడగా, ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. హల్లెలూయా. హల్లెలూయా. మర్మం ఏమిటంటే ఆ రాయి యేసుక్రీస్తు బయటకు రావడానికి దొర్లింపబడలేదండి. హల్లెలూయా. ఆయన మహిమ శరీరంతో మూసి ఉన్న తలుపులు గుండా కూడా రాగలడు. అర్థం కదా? యేసుక్రీస్తు ప్రభువు వారికి రాయి అడ్డేస్తే రావాలంటే రాలేదా? రాయిలో నుంచి లోపలికి వెళ్ళిపోగలడు, రాయిలో నుంచి బయటకు వచ్చేయగలడు. ఆయనకు అంత మహిమ ఉంది, ఆయనకు అంత శక్తి ఉంది, ఆయనకు అంత బలం ఉంది, ఆయన అంత జీవము గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవాది దేవుడు. అయితే అక్కడ ఏం జరిగింది అంటే ఆ రాయి దేవదూత దొర్లించింది. ఆ రాయికి అసలు దేవుడు చూస్తే సార్ దానంటే అదే సైడ్ వెళ్ళిపోదు. కానీ ఆ రాయి దొర్లింపబడింది. మనం లోపలికి వెళ్ళి ఖాళీ సమాధిని చూసి నమ్మడానికి అది అలా జరగబడ్డది. పాఠం ఏంటంటే మన జీవితంలో అసాధ్యం అనిపించే రాళ్లను దేవుడు తన శక్తితో తొలగించగలడు. హల్లెలూయా. మన మనసులో, ఆత్మలో, శరీరంలో, హృదయంలో, మన జీవితంలో వచ్చే కష్టాలు, మన జీవితంలో వచ్చే ఆపదలు, మన జీవితంలో వచ్చే సుఖాలు, మన జీవితంలో వచ్చే అవరోధాలు, ఇవన్నీ కూడా దేవుడు తొలగించగలే శక్తి ఉన్న దేవుడు మన దేవుడు.
ఏమంటున్నాడు? జీవితంలో అసాధ్యం అనిపించే రాళ్ళని, మనకి జీవితంలో ఇది అసాధ్యం, ఇది మన నుంచి పోదు, ఇది మనల్ని వదలదు, మనం ఏం చేస్తామో యేసయ్యా అంటే చాలు. అలా ఇది ఆ జబ్బుని, ఆ జ్వరాన్ని, ఆ రోగాన్ని, ఆ దరిద్రాన్ని, ఆ దురాత్మని, ఆ దుష్టశక్తిని, ఆ సీలింగ్ని, ఆ చీకటి శక్తిని, ఆ బలవతి శక్తిని, ఆ అంధకార శక్తిని, ఆ చీకటి శక్తిని, ఆ పూజల్ని, ఆ పురస్కారాన్ని అన్నింటినీ కూడా దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. చూడండి, సిలింగ్ పూజలు చేస్తారు, చీకటి పూజలు చేస్తారు. అలాంటి పూజలన్నింటినీ కూడా ఏమంటాడు దేవుడు? నీ జీవితంలో అసాధ్యం అనిపించే ఇవన్నీ రాళ్ళే, అవునా కాదు? హల్లెలూయా. ఈ రాళ్ళన్నీ కూడా దేవుడు తన శక్తితో తొలగిస్తాడు. హల్లెలూయా. అట్లాగే దేవాది దేవుడు రాళ్ళు అనేదానికి చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, చూడండి. ఇది ఒకటోది దొల్లించబడిన రాయి. ఇది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, అంటే సందర్భం వచ్చింది కాబట్టి. మేము సువార్త గంగంపేట వెళ్ళాం. ఇక్కడ మన పక్కన ఉన్న గంగంపేట అయితే అక్కడ ఒక కోమగాడ ఉంది. ఆవిడ దేవుడు మందిరానికి స్థలం ఇచ్చేసింది. ఆవిడ పురిల్లు. హల్లెలూయా. ఆవిడ ఏంటి? పురిల్లు. ఆవిడ పురిల్లులో ఉంటుండగా ఆవిడకి ఇల్లు గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది. ఆ ఊరు ప్రెసిడెంట్ గారు, అయ్యో పాపము కోమగాడగా పురిట్లో ఉంది, వర్షం పట్టే కారేస్తుంది అనుకుని గ్రాంట్, గవర్నమెంట్ ఇల్లు కట్టేసి ఇచ్చే గ్రాంట్ వస్తే ఆవిడకి ఇచ్చారు. ఆవిడ ఏం చేసిందో తెలిసి కట్టేసి ఇచ్చి వెళ్ళి మందిరానికి ఇచ్చింది. హల్లెలూయా. ఈ కాలం ఎవరున్నారన్నారు? ఎవరున్నారు? సొంత తండ్రి కొడుకు ఇవ్వబడుతున్నాడు, సొంత కొడుకు తండ్రికి ఇవ్వబడ్డాడు, సొంత అన్నదమ్ముడు అన్నీకి ఇవ్వబడ్డాడు, అన్నీ తమ్ముడికి ఇవ్వబడ్డాడు. అటువంటిది ఆవిడ ఏం చేసింది? ఆ గ్రామంలో వచ్చిన ఇల్లు యేసుక్రీస్తు ప్రభువుల వారి మందిరానికి ఇచ్చేసింది. అలా జీవనోపాధి చేయించుండగా ఆవిడ కిడ్నీలో ఒక 5 రాళ్ళు ఉన్నాయనేసి, అంటే ఈ నడుము నొప్పి పెడుతుందనేసి హాస్పిటల్, మన రామ్మోహన్ రావు హాస్పిటల్కి వెళ్తే చూపించుకుంటే, అమ్మ నీ కిడ్నీలో